మోకనం గారు నమస్తే అండి. నమస్తే అండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వినుకొండ పర్యటన తర్వాత ప్రెస్ ముందు మాట్లాడుతూ గత 45 రోజులు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నశించిపోయాయని, అరాచక పాలన కొనసాగిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడానికి ఏ విధంగా చూస్తారు? అసలు సిగ్గుందా అండి అసలు జగన్మోహన్ రెడ్డికి? 5 సంవత్సరాల కాలంలో అనేక మంది బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలు అందరూ కూడా సుమారుగా 300 మందిని నరికి చంపారు. 750 మంది మీద దాడులు చేశారు, అక్రమ కేసులు పెట్టారు. 3000 మందిని మీద అక్రమ కేసులు పెట్టారు, దాడులు చేశారు, దౌర్జన్యాలు చేశారు, ఇబ్బంది పెట్టారు. ఏ రోజు కూడా మీడియా ముందుకు రానటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తన పార్టీ వాళ్ళే, తన పార్టీ కార్యకర్త ఇంకొక తన పార్టీ కార్యకర్త కొట్టుకొని చనిపోతే సిగ్గు లేకుండా వచ్చి దాన్ని తెలుగుదేశం పార్టీకి రంగు పూసి ఏదో ఇబ్బంది పెట్టాలని చూడటం చాలా హేయమైన చర్య. అసలు జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వస్తే ఆశ్చర్యంగా ఉంది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అనేక మంది మీద దాడులు జరిగితే ఏనాడు మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు వచ్చి మాట్లాడుతున్నాడు. పైపెచ్చు 24వ తారీఖు ఢిల్లీ వెళ్ళి ఎంపీలతో, తన పార్టీలో నాయకులతో ధర్నా చేస్తానంటున్నాడు రాష్ట్రపతి పాలన తీసుకురావాలని. నీకు 5 సంవత్సరాలు ఒక్క అవకాశం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎంత నష్టపోయిందో, ఈ రోజున 164 సీట్లు ఎందుకు తెలుగుదేశం పార్టీకి కట్టబెట్టారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముందు బుద్ధి ఉండాలి ఇలా మాట్లాడడానికి. చాలా తప్పుడు విధానం, తప్పుడు మాటలు. ఏదో అంటారు చూడండి, ఒక కోయిల ముందే కూసిందని, కోయిల ముందే కూసిందంటారు చూడండి, అలా ఉంది ఇతంది. అంటే మేడం, ముఖ్యంగా గత 5 ఏళ్ళు కూడా మేము ఇలాంటి దాడులను కానీ అరాచకాలను కానీ మేము ప్రోత్సహించలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు కొత్త సాంప్రదాయానికి తెరదీశారని చెప్పి మాట్లాడుతున్నారు. మా పార్టీ వాళ్ళు కాకపోయినా సరే మేము సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చామని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దీనిపై మీ స్పందన ఏంటంటే? సుమారుగా 6 మంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 మంది మీద వీళ్ళు దాడులు చేసి చంపేశారు. అంటే మీకు ఇప్పుడు కూడా ఇన్ని గుండెలు, ఇంత ధీమా ఉందంటే కేవలం తెలుగుదేశం పార్టీ యొక్క మంచితనం అని గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే నీతి, నిజాయితీ, నిబద్ధతకి మారుపేరు. అభివృద్ధి, సంక్షేమం మాత్రం, ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం మాత్రమే చూస్తారు కాబట్టి ఈ దాడుల్ని ప్రోత్సహించరు కాబట్టి మీరు 6 మందిని చంపగలిగారు. అదే కనుక మీ రూట్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇలాంటి దాడుల్ని ఎప్పుడో ఖండించేవాళ్ళు. మీరు అసలు ఈ రాష్ట్రంలో ఉండలేసేవాళ్ళు కాదు. మీరు చేసినటువంటి దాడులు, దౌర్జన్యాలు, అక్రమ పాలన ఏదైతే ఉందో, మీరు చేసిన దానికి 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారు జనాలు. నిజంగా మీరు నీతి, నిజాయితీ మీకు ఉంటే నోరు మూసుకొని కూర్చుంటారు 5 సంవత్సరాలు. అంతేగాని లేనిపోయిన అబండాలు, నిందలు తెలుగుదేశం పార్టీ మీద వేయాలని చూస్తే జనం నమ్మరు. జనం నమ్మలేదని నిన్న కాక మొన్న అర్థమైంది ఎన్నికల్లో. మళ్ళీ ఎందుకు బుద్ధి లేకుండా మాట్లాడతారు? ఎలా అనిపించింది 45 రోజుల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి మార్పులు తీసుకొచ్చారంటారు? అసలు ఇది ఆంధ్రుల విజయం అండి. 5 కోట్ల ఆంధ్రుల యొక్క విజయం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నులు, తెలివైన వారు, జ్ఞానం ఉన్నవాళ్ళు, నీతి నిజాయితీ ఉన్నవాళ్ళు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో తెలియజేశారు. అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల బండి మీద నడిపించగలరని నమ్మారు. వాళ్ళు ఎక్కడున్నా సరే ఎంత పనున్నా సరే ఆంధ్రప్రదేశ్కి వచ్చి, వేరే స్టేట్స్ వాళ్ళు కూడా, వేరే స్టేట్లో ఉన్నవాళ్ళు కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, వేరే స్టేట్లో ఉన్నవాళ్ళు, వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఎంతో ఓపికగా అర్ధరాత్రి వరకు ఓటేసి ఈ ధృతరాష్ట్ర కౌగిల్ నుంచి, ఆంధ్రప్రదేశ్ని ధృతరాష్ట్రుడి కౌగిల్ నుంచి కాపాడి బంధ విముక్తులను చేశారు. అది కాకుండా ఈ రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో నిజంగా అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయాయి. 30 సంవత్సరాలు రాష్ట్రం వెనకపోయింది. కానీ ఈ రోజున ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ 45 రోజుల్లో ఆయన 5 సంతకాలు ఫస్ట్ దేని మీద పెట్టారండి? అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ, పెన్షన్ల కోసం, అలాగే నైపుణ్య అభివృద్ధి గణన, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొదలుగున్న వాటివన్నిటి మీద సంతకాలు పెట్టారు. 5 సంతకాలు పెట్టారు. కానీ ఇది కాకుండా పెట్టుబడుల వెల్లు వస్తుంది, పారిశ్రామిక విప్లవం వస్తుంది. ఆల్రెడీ పరిశ్రమల కోసం వేట మొదలుపెట్టారు. ఇదంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ బందర్లో కృష్ణ కుమార్ గారు 70,000 కోట్లతో BPCL
కంపెనీ అధినేత 70,000 కోట్లతో ఒక నూనె శుద్ధి కర్మాగారాన్ని, చమురు శుద్ధి కర్మాగారాన్ని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ రోజున కృత్రిమ ఇసుక కొరత సృష్టించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేద వర్గాలు మొత్తం కూడా పక్క రాష్ట్రాలకు వలసపోయే విధంగా సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనని తిరగరాసి చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక ప్రకటించడం వల్ల ఈ రోజున అనేక మంది కార్మికులు, కర్షకులు మొత్తం అందరూ కూడా అనేక మందికి పని దొరికి అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నారు. కాబట్టి అభివృద్ధి సంక్షేమం జరగాలంటే చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుందని ప్రజలందరూ కూడా నమ్మారు. దీన్ని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా పార్టీకి ఇంకా ఈ అభివృద్ధిని, సంక్షేమాన్ని దగ్గర చేసి పార్టీని బలోపేతం చేయడమే కాకుండా ప్రజలకి సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.